బీసీ మహిళలకట ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తారట. స్కీమ్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 119 నియోజకవర్గాల్లో 1,19,000 యూనిట్లు పంపిణీ చేస్తారట. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రయారిటీ. వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారట. సో ఈ మిషన్ గుట్టొచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదేమైనా అది కూడా కొంచెం బెటరే కదా. సో వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారట. 1,19,000 యూనిట్లు పంపిణీ చేస్తారట. సో ఇది మహిళలకు సంబంధించిన స్కీమ్. ఇది అర్హతలట. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలన్నట. ఇది ఓన్లీ బీసీ మహిళలకు మాత్రమే. వాళ్ళలో కూడా బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. సో ఏం అంటే మీరు ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో ఇంకేం చేయకుండా ఉన్న వాళ్ళకైతేనే అవకాశం అట. 18 నుంచి 55 ఏళ్ళ వయసు ఉండాలన్నట. అర్హతలు ఇవన్నీ. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 ఉండాలన్నట. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించొద్దట. అంటే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 ఉండాలి సంవత్సరం ఆదాయము. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించొద్దు. ఒక కుటుంబానికి 1 యూనిట్ మాత్రమే ఇస్తారట. సో 2-3 లేడీస్ ఉంటే కూతుర్ల పేర్ల మీదనో లేకపోతే ఇంకో అట్లా అప్లై చేయడానికి లేదు. కుటుంబానికి ఒక్కటే అట. మరి కుటుంబానికి ఒకటే అంటే కుటుంబాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు రుణమాఫీ కూడా అట్లనే చేసిరు. రుణమాఫీ అన్నారు. ఇప్పుడు కొడుకు ఆల్రెడీ పెళ్ళై వేరు కాపురం ఉన్నా కూడా కొడుకు దీనిలో కలిపిరు. ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారు? ఇప్పుడు అత్త ఉన్నది, కోడలు ఉన్నది. కొడుకు, కోడలు, మామ, అత్త. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ డివైడ్ అయ్యారు అనుకో, ఒకే ఇంట్లో ఉన్నారు అనుకో, మళ్ళీ కుటుంబానికి ఒకటే అంటే ఎట్లా? మళ్ళీ అదో పెద్ద మోసం అవుతుంది. అర్హులంతా TGOB-MMS అనే వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నట. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే బీసీలో కూడా ఏ కమ్యూనిటీ ఎవరెవరికన్న దాని మీద ప్రాధాన్యం ఉంటుందట, ప్రాధాన్యత కల్పిస్తారట. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు అనే పథకాన్ని ప్రారంభించింది. 100% సబ్సిడీతో బీసీ నిరుద్యోగ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించబోతున్నది. గురువారం సచివాలయంలో ఈ స్కీమ్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచే ప్రారంభమైందని, వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంటుందని ఆయన వెల్లడించారు. నియోజకవర్గానికి 1000 చొప్పున. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒక్కో మిషన్ విలువ 12,000అని, లబ్ధిదారులపైన ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100% సబ్సిడీ పైన అందిస్తామన్నారు. 12,000 కుట్టు మిషన్ మీకు ఇస్తారన్నట్టు. తొలి దశలో 1,19,000 మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తాం. భవిష్యత్తులో పథకాన్ని మరింతగా విస్తరిస్తాం. నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణ కూడా అందిస్తాం. మండల స్థాయి కమిటీకి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ప్రతినిధులు, కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి, డిఆర్డీఏ ప్రతినిధితో కలిపి మొత్తం 7 సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 10 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండీ ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపడతారు. అంటే ఎవరో కాంట్రాక్టర్కి ఇస్తారు అన్నట్టు. సేమ్ స్కూల్ డ్రెస్సులు ఎంతమంది చెప్పినా కదా, అది కూడా ఒక సెంట్రలైజ్డ్ టెండర్ వేసి ఒక కంపెనీకి అప్పచెప్తారు. 1,19,000 × 12,000 వేసుకొని ఎంత అయిందో, ఎన్ని కోట్లు అయింది? ఎవరికి అప్పచెప్తారు, ఏ కంపెనీకి ఇస్తారో ఇది కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్ 1,19,000 ఇవ్వడం ఏంది? ఇప్పుడు ఆమె ఎవరు? మీ కాంగ్రెస్ లీడరే కదా, సంజయ్ రెడ్డి గారని రెగ్యులర్గా మీడియాలో ఉంటుంది కదా. ఆమె తన మదర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ఆమె అంటే ఒక పర్సన్గా, ఆమె ఒక వ్యక్తిగా అన్ని చేసినప్పుడు ఒక వ్యవస్థగా మీరు ఎన్ని చేయాలా? అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరికీ కుట్టు మిషన్లు ఇచ్చుకుంటూ పోతే మరి పని ఎక్కడ దొరకాలి? బట్టకప్పి పెడతారు ఇంటి దగ్గర. అంతకుమించి ఏం చేయగలుగుతారు? వాళ్ళకి మళ్ళీ శిక్షణ కావాలి. వాళ్ళ బ్లౌజులు కానీ ఇంకోటి కానీ కుట్టడం కూడా రావాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. మీరు శిక్షణ ఇచ్చి కొత్త వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే నువ్వు ఇచ్చే 12,000 మిషన్ ఏం చేస్తారంటే 10,000కి అమ్ముకుంటారు బయట. నేను ఉన్నది చెప్తున్నా, ఇది జరుగుతుంది.
అసలు మేమేమంటున్నాం అంటే ఒక మహిళకి కావాల్సింది ఇంకొక ప్రధానమైనది ఏంటంటే విద్యా వైద్యం. మీరు కనుక విద్యా వైద్యం ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందించే ప్రయత్నం చేస్తే కుటుంబానికి 2 లక్షలు మిగులుతాయి, అట్లీస్ట్ 1,00,000 మిగులుతాయి. వైద్య ఖర్చులు కూడా యాడ్ చేస్తే ఇంకెక్కువనే మిగులుతాయి. ఆ ప్రయత్నం చేసిరనుకో, నాకు కుట్టు మిషన్ వద్దు, ఏదొద్దు, అందరూ ఎవరికి వాళ్ళే కొనుక్కుంటారు. మీ లొల్లే వద్దు, మీ కథే వద్దు. ఇక గది చేయండి, గది ఇంప్లిమెంట్ చేయండి. మనం అడగాల్సింది కూడా గదే వీళ్ళని. ప్రజలుగా మనం అడగాల్సింది కూడా విద్య, వైద్యము, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.